నా జీవితకాలం అంతా నా బ్రతుకు దినములను నీ స్తుతిస్తా అంటాడు. చూడండి, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామము స్తుతించెదను. 146 2వ వచనం 3వ వచనం కూడా, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను. బ్రతుకు కాలమంతా దేవుని స్తుతించదు. ఎవరు స్తుతిస్తూ ఉండాలి? దేవుని. కూర్చున్నా దేవుని స్తుతించాలి, నడిచినా దేవుని స్తుతించాలి. భక్తిహీనులు చెయ్యరు. వాళ్ళు దేవుడిచ్చిన 100 ఏళ్ళు వాడేసుకుంటారు, 100 ఏళ్ళు వాడుకుంటారు. దేవునికి థ్యాంక్స్ చెప్పడు, దేవునికి స్తోత్రాలు చెప్పడు. కొందరు వాళ్ళే దేవుళ్ళు అనుకుంటారు, కొందరు వాళ్ళ నాయకులే దేవుళ్ళు అనుకుంటారు. అలా బతికేస్తారు. దేవుని పిల్లలు అలా బతకరు. అనుదినము దేవుని స్తుతిస్తారు, ప్రతి క్షణము ఆయన ఇచ్చింది ఆయన గుర్తిస్తారు. అందుకే భక్తిహీనులు భక్తిపరులను 2 గ్రూపులుగా పెట్టాడు దేవుడు మానవుల్లో. భక్తులు ఎవరంటే దేవుని గణపరిచేవారు, కృతజ్ఞత కలిగిన వారు. వారికి పరలోక రాజ్యంలో స్థానాన్ని ఏర్పాటు చేశాడు. మరి భక్తిహీనులు కూడా 100 ఏళ్ళు బతకడానికి అవకాశం ఇచ్చాడు. వాడు బతికిన దినాలన్నీ కూడా తినడానికి, సంపాదించుకోవడానికి, దోచుకోవడానికి, మరి దౌర్జన్యం చేయడానికి వాడుకుంటాడు. సచ్చినప్పుడు పాతాళానికి పంపిస్తుంటే వాడు ఆత్మ ఏడుస్తుందట. అయ్యా, అందరినీ మా ఇంటి పక్కన పైకి తీసుకెళ్ళావు, నన్నెందుకు కింద పడేస్తున్నావంటే, నువ్వు బ్రతికిన నాళ్ళు కృతజ్ఞత లేకుండా బతికావురా, నీకు కృతజ్ఞత లేదు. నేను ఇచ్చిన సమస్తం వాడుకున్నావు. ఏనాడైనా దేవునికి వెతికావా? లోకంలో పాపాన్ని వెతికావు కానీ దేవుణ్ణి వెతికావా? అవసరం లేని పనికిమాలిన వాటిని వెతుక్కున్నావు కానీ నీ ఆత్మను రక్షించే దేవుణ్ణి ఎందుకు వెతకలేదు? నీకు ఆక్సిజన్ ఎవరిచ్చారు? నువ్వు ఎవరు భూమి మీద నడిచావు? ఎవరు సూర్య వెలుగు వాడుకున్నావు? ఎవరిచ్చిన దినములను వాడుకున్నావు? ఇచ్చినది నేనని నీకు తెలియదా? ఏమాత్రము దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని, ఆయన ఎందుకు భయభక్తి కలిగి ఉండాలని ఎందుకు నువ్వు వెతకలేదు? ఆ రోజు వాళ్ళు ఏడ్చి మొత్తుకున్న వాళ్ళ ఆత్మ పైన దేవుని కనికరం రాదట. ఆత్మలు పాతాళానికి వెళ్ళి ఆత్మలు ఏడుస్తాయంట, దుఃఖపడతాయంట. మా ఇంటి పక్కోడు బాగానే ఉన్నాడు, ఇంటి వెనకోడు బాగానే ఉన్నాడు అంటే వాళ్ళు ప్రార్థన చేశారు, వారు కృతజ్ఞత కలిగి ఉన్నారు, వారు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నారు. అందుకే కదా ధనవంతుడైన వాడు పాతాళ అగ్నిగుండంలో కాలుతుండగా కన్నులెత్తి చూసినప్పుడు వాడి ఇంటి ముందున్న దరిద్రుడు నెమ్మది పొందడం గమనించి ఆశ్చర్యపోతాడు. అబ్రహామా అంటే వాళ్ళ తాతగారు అక్కడ ఉంటారు, మీ మనవడిని నేను నరకంలో కాలుతున్నాను, మన ఇంటి పక్కన ఉన్న భిక్షగాడేమో నీ ఒడిలో కూర్చున్నాడు, అదేమిటి అంటే అబ్రహాం అంటాడు, నీకు దేవుడిచ్చిన సమయం అంతా పాపం చేయడానికి, సుఖించడానికి, చెడు క్రియలు చేయడానికి, సంపాదనకి వాడుకున్నావు. కానీ ఈ దరిద్రుడు అయినప్పటికీ, ధనము లేకపోయినా భక్తి కలిగి ఉన్నాడు, దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. గనుక దేవుడు ఇద్దరికి సమానంగా 24 అవర్స్ ఇచ్చాడు దినానికి. నేను అడుగుతాను, ధనవంతులకి 24 అవర్సే, దరిద్రులకు కూడా 24 అవర్స్. ఎది చెప్పాలి? 24 అవర్స్. ఎవరికైనా పక్షపాతం ఉందా? దేవునికి ఏ పక్షపాతం లేదని ఎలా చెప్పగలం? అందరికీ 24 గంటలు ఇచ్చినప్పుడు దేవునికి ఏ పక్షపాతం లేదన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా.